మేడ్చల్ జిల్లా నాగారంలోని తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ మాయమాటలతో తమకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆర్టిసన్ విద్యార్థులకు వాళ్ళ కన్వెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఈబీ రూల్స్ అనుమతులు చేయాలని, అర్హత గలవారిని ఆర్టిసన్లుగా గుర్తించాలని కోరారు. జీవో నెంబర్ 11 ప్రకారం 30 రోజుల పని దినాలు, కనీస వేతనాలు కల్పించడం వంటి పలు డిమాండ్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి ఈరోజు డివిజనల్ ఆఫీసుల దగ్గర అందరము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 26 తారీఖు నాడు అలాగే 30 తారీఖు నాడు కూడా డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 2 తారీఖు నాడు కూడా సర్కిల్ ఆఫీసులో కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ డిమాండ్లు మా ఏపీఎస్బీ రూల్స్, అలాగే ప్రైవేట్ మీటర్ రీడర్స్ వాళ్ళందరికీ కూడా పీసీఆర్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు తగిన వేతనం చెల్లించాలని, 2026 12 వరకు ఆర్టిజన్ కార్మికులు అర్హతలు ఉండి వాళ్ళని కూడా వాళ్ళందరినీ ఆర్టిజన్గా కన్వర్షన్ చేసుకోవాలని చెప్పేసి, ఆర్టిజన్ అందరికీ కూడా ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయాలని చెప్పేసి, దాంతో మా యొక్క శాశ్వత పరిష్కారాలు జరుగుతాయని చెప్పేసి ఈ న్యాయ పోరాటానికి మేము సిద్ధమైనాం. ఈ న్యాయ పోరాటానికి ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వీళ్ళ మొండి వైఖరితోటి 15 సంవత్సరాల నుంచి మా జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ ఏపీఎస్బీ రూల్స్ ఈ న్యాయ పోరాటంలో జరగకపోతే 8 తారీఖు నాడు నుంచి రాష్ట్ర నాయకత్వాన్ని వాళ్ళ పిలుపు మేరకు మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి, ఈ కార్మికులందరి తరఫున మేము హెచ్చరిస్తున్నాం.